హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ సాంస్క్రిట్ పేపర్ మీకు చూపించేసిన, ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ చూపిస్తున్నా. అండ్ లాంగ్వేజెస్వి ఇంకా డీటెయిల్ వీడియోస్ కావాలంటే యూట్యూబ్లో చాలా ఉన్నాయి, వెళ్ళి చూసుకోండి. ఇది జస్ట్ మాత్రం ప్యాటర్న్ మీరు చదువుకోవడానికి. ఈ క్వశ్చన్ పేపర్స్ ఇందాక చూపించిన సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ కూడా చదువుకుంటే 90% కవర్ అయిపోతాయి మీ మార్క్స్. ఇది 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఎనీ 2 క్వశ్చన్స్ రాయాలి. సెకండ్ వన్లో ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఇందులో కూడా 2 క్వశ్చన్స్ రాయాలి మీరు. ఎనీ 2 క్వశ్చన్స్ అబౌట్ 100 వర్డ్స్లో రాయాలి, ఇందులో కూడా 2. ఇవి 3 అన్నీ మీరు క్వశ్చన్సే, లెసన్స్ ప్రిపేర్ అయితే క్వశ్చన్స్ రాయగలుగుతారు. సెక్షన్ బి వచ్చేసి ప్యాసేజ్ ఇస్తాడు. ఇక్కడ ప్యాసేజ్ అండ్ దాని ఆన్సర్స్, ఆ ప్యాసేజ్లో నుంచి ఆ ప్యాసేజ్ని మీరు మంచిగా చదివి అర్థం చేసుకొని కింద క్వశ్చన్స్ ఇస్తారు, అవి చదివి రాసేసాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మళ్ళీ ప్యాసేజ్ దాని క్వశ్చన్స్, మళ్ళీ ఇవన్నీ మీరు నీట్గా చదువుకొని ఆ క్వశ్చన్స్ని అర్థం చేసుకొని రాసేయాలి. ఇక్కడ నుంచి కొంచెం ఈజీ, ఏది వదిలిపెట్టకండి, కొంచెం ఓన్గానైనా పర్వాలేదు రాయండి. సిక్స్త్ వన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఒకటి. ఆ అడ్వర్టైజ్మెంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్ మీకు ఏం అర్థమైందని చెప్పి ఇట్లనే వస్తుంది పేపర్, కానీ మేబీ అడ్వర్టైజ్మెంట్ చేంజ్ అయ్యి వస్తుంది, ప్యాసేజెస్ చేంజ్ అయ్యి వస్తాయి, అట్లా వస్తాయి. హౌ మెనీ బుక్స్ డస్ ద కాలేజ్ లైబ్రరీ హ్యావ్, ఇక్కడ మొత్తం ఈ అడ్వర్టైజ్మెంట్ చూసుకున్న తర్వాత మీకు అర్థమైపోతుంది అది ఎన్ని బుక్స్ ఉన్నాయి అని చెప్పి. ఇది 6th బిట్. 7th బిట్ వచ్చేసి పై డయాగ్రామ్. ఒక పై డయాగ్రామ్ ఇస్తారు, ఆ పై డయాగ్రామ్లో కొన్ని పర్సంటేజెస్ ఇస్తారు. ఇదే ప్యాటర్న్ వస్తుంది, మళ్ళీ వేరే పై డయాగ్రామ్ వస్తుంది. హౌ మెనీ సెగ్మెంట్స్ ఆర్ గివెన్ ఇన్ ద పై డయాగ్రామ్, పై డయాగ్రామ్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ఇట్లనే వస్తుంది 7th బిట్ కూడా. సెక్షన్ సి, రీరైట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ సెంటెన్స్ యూజింగ్ 8 పంక్చుయేషన్ మార్క్స్ వెన్ ఎవర్ నెససరీ. ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది, ఎక్కడ కామా వస్తుంది, ఎక్కడ పంక్చుయేషన్ వస్తుంది, అదంతా చిన్నగా ప్యాసేజ్ చదువుకున్న తర్వాత ఆ ప్లేసెస్ దగ్గర ఎక్కడైతే మీకు అనిపిస్తుందో ఆ ప్లేసెస్ దగ్గర ఫుల్ స్టాప్ కామా మీరు పెట్టాలి. దానికి మీకు 4 మార్క్స్, హాఫ్ మార్క్స్ ఈచ్. మ్యాచ్ ఎనీ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్ డెఫినేషన్ ఇన్ కాలమ్ బి. ఇవి మీనింగ్స్ చదువుకోవాలి. ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయేమో కదా చాలా మీనింగ్స్, ఒక 25 చదువుకోండి. ఆ మీనింగ్స్లో నుంచి ఎనామియస్, ఎంఎంఫ్రెల్ అంటే ఇక్కడ దీనికి సంబంధించిన మీనింగ్ ఏంది అది మీరు చదువుకుంటే మ్యాచ్ చేయొచ్చు మీరు దాన్ని. ఫిల్ ఎనీ 4 blanks in the following sentence with the suitable idiomatic expressions given below. Make necessary changes in idioms if needed. ఇక్కడ కొన్ని మీకు ఐటమ్స్ ఇస్తారు, ఇవన్నీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తారు. ఇవి యూజ్ చేస్తూ దేనికి ఏది సెట్ అవుతుంది యూజ్ చేస్తూ రాయాలి. ఈ బాక్స్లో నుంచి మాత్రమే రాయాలి, ఎక్స్ట్రా ఏం రాయొద్దు. ఇవి మాత్రమే యూజ్ చేసి రాయాలి. ఇక్కడ 6 ఇస్తారు, ఇక్కడ 6 ఇస్తారు, ఇవి మాత్రమే రాయాలి, ఎక్స్ట్రా ఏం రాయొద్దు. 11th బిట్ వచ్చేసి మేక్ ఏ 4 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద వర్బ్ ప్యాటర్న్ గివెన్. ఇప్పుడు వి స్లీప్, వీఆర్ స్లీపింగ్, అట్లా 4 సెంటెన్సెస్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ చేయాలి ఇవి యూజ్ చేసుకుంటూ, ఈ వర్బ్ ప్యాటర్న్ యూజ్ చేసుకుంటూ. 12th బిట్ వచ్చేసి ఫిల్ ఎనీ 8 blanks ఆఫ్ ద గివెన్ బ్యాంక్ ఫ్రమ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్. యు ఆర్ లక్ష్మి, యూ వాంట్ టు విత్డ్రా అన్ అమౌంట్ 14,500 ఫ్రమ్ యువర్ అకౌంట్ ఇన్ ఎస్బీఐ Montreal branch today. Your account number is so on, PAN so on, your mobile number so on. Fill the following withdrawal form. ఈ విత్డ్రాల్ ఫామ్ మీ పేరు లక్ష్మి అని పెట్టి అక్కడ ఫిల్ చేయాలి. ఎప్పుడైనా మీ పేరు రాయద్దు, అక్కడ ఏదైనా నేమ్ మెన్షన్ చేసిరా, వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేసిరా అని చూసుకొని నేమ్, ఎస్బీఐ నంబరు, అక్కడ ఇక్కడ ఇది ఎట్లుంది అట్లా వేసి మీరు రాయాలి. ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తే 1, 2, 3, 4 అని ఇచ్చారు కదా, అయితే మీరు 1లో ఏమొస్తుంది రాయండి, ఎస్బీఐ అంటే ఏ బ్రాంచ్. 3లో ఏమొస్తుందో చూడండి, 2లో డేట్, 6లో అమౌంట్, 7లో పాన్ నంబర్, 8లో ఇది ఈజీ కొంచెం, కానీ ఈజీగా ఉందని చెప్పి ఎట్లానంటే అట్లా రాసేయకండి. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ నేమ్ మీది రాయొద్దు, లక్ష్మి అని రాయాలి. అక్కడ మీకు ఏ నేమ్ ఇస్తే అది మాత్రమే రాయాలి మీరు. సో 4 మార్క్స్ మీ చేతిలోనే ఉన్నాయి ఈజీగా. ప్రిపేర్ ఏ కరికులం విటే
ఇన్ రెస్పాన్స్ టు ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ని చూసి మీరు ఒక కరికులం అంటే మీ ఇంటర్వ్యూ కోసం వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ తీసుకెళ్తారు కదా, ఆ రెజ్యూమ్ని మీరు ప్రిపేర్ చేయాలి ఈ అడ్వర్టైజ్మెంట్ని బట్టి, ఈ కరికులంని బట్టి. ఈ కరికులంని చూసి నేమ్, ప్లేస్, క్వాలిఫికేషన్, అమౌంట్, శాలరీ, మీకు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అదంతా రాయాలి మీరు. 14th one, write a letter to your friend about the teacher who helped in you preparing for the board examination. మీరు లెటర్ రాయాలి ఫ్రెండ్కి, ఎగ్జామినేషన్లో మీ టీచర్ ఎంతవరకు హెల్ప్ చేసింది అని చెప్పి. లైక్ పైన డేట్ హైదరాబాద్ పైన, అది కింద మ్యాటర్ ఖచ్చితంగా రాయండి. మధ్యలో మ్యాటర్ లేకపోయినా మీరు పోలీస్ స్టాప్ పైన రాసింది, కింద ఎండ్ చేసింది, మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ స్టార్ట్ చేసింది ఇక్కడ ఎండ్ చేసింది. లెటర్లో ఒక కొత్త రూల్ వచ్చింది, అన్నీ లెఫ్ట్ సైడే రాయాలి. పైన డేటా కింద డేటా అన్నీ లెఫ్ట్ సైడ్ మాత్రమే రాయాలి, రైట్ సైడ్ రాయొద్దు. ఒకసారి మళ్ళీ మీరు అది రీచెక్ చేసుకోండి, మీ టీచర్స్కి కావాలంటే ఒకసారి అడుక్కోండి. 15th వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ మేక్ నోట్స్, యాడ్ ఏ సూటబుల్ టైటిల్స్. ఈ ప్యాసేజ్ని చదివి దీనికి ఏ టైటిల్ అయితే పెట్టొచ్చు, మీరుంటే ఈ టైటిల్ పేరు ఏది పెడతారు అని చెప్పి మీరు రాయాలి ఆ టైటిల్ పేరు. ఇప్పుడు మనం ఒక సీరియల్ చూస్తాం, ఆ సీరియల్కి ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరు తగ్గట్టే సీరియల్ ఉంటుంది కదా, అట్లనే మీరు ఇది చదివితే దీనికి ఒక టైటిల్ పెట్టాలి. 16th one, మార్క్ ద స్ట్రెస్ ఆఫ్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇట్లా మీకు ఫాలోయింగ్ కొన్ని వర్డ్స్ ఇస్తారు. ఇప్పుడు పియానోర్ ఉంది. సో ఇక్కడ కామా ఎక్కడ వస్తుంది, దీన్ని 2 words లాగా చేయాలా 3 words లాగా చేయాలా చూసుకోండి. డీలే ఇది 2 words, అందుకే మధ్యలో ఒక కామా. బికమ్, ఫినాన్షియల్, హ్యాపీ, క్వశ్చన్, కెరియర్, కన్ఫ్యూజన్, విజిబిలిటీ. ఇట్లా 2 wordsని డివైడ్ చేయాలి. జుడిషియస్. ఇట్లా ఇంకా మీకు కొన్ని ఎక్కువ వర్డ్స్ ఉంటాయి, ఇవి మెయిన్ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అవి కూడా ఇంకా వేరేవి కూడా చదువుకోండి ఒకసారి. రైట్ ఏ డైలాగ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ హూ వాజ్ యాబ్సెంట్ టు క్లాస్. టీచర్ అండ్ స్టూడెంట్ మధ్యలో డైలాగ్స్, ఆయన క్లాస్కి యాబ్సెంట్ అయిన, సో వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్ ఏముంటుంది, టీచర్ ఎందుకు రాలే అని అడుగుతాడు, నాకు ఫీవర్ వచ్చింది అని చెప్తాడు, అప్పుడు టీచర్ మీరు హాస్పిటల్కి వెళ్ళారా, అట్లా ఇంగ్లీష్ కాన్వర్జేషన్ రాయండి మీరు. ఇదే కాదు వేరేది ఏ కాన్వర్జేషన్ వచ్చినా కూడా రాయండి. రైట్ ఏ డైలాగ్ బిట్వీన్ బుక్ సెల్లర్ అండ్ కన్జ్యూమర్ హూ వాంట్ బై ఎ ఫ్యూ బుక్స్. ఈ 2లో నుంచి ఏదైనా ఒకటి రాయాలి. ఒకవేళ మీరు డైలాగ్ బిట్వీన్ బుక్ సెల్లర్ అండ్ కస్టమర్, బుక్ సెల్లర్ ఉన్నారు, మీరే కస్టమర్ ఉన్నారు, ఆ బుక్ సెల్లర్ బుక్ సెల్ చేస్తే మీరు ఏమని తీసుకుంటారు, బుక్ కావాలని తీసుకుంటారు, ఏ స్టోరీ బుక్ అని ఆయన అడుగుతాడు, మీరు చెప్తారు దీని కాస్ట్ ఎంత అని, యాక్చువల్లీ ఈ బుక్లో ఏముంటుంది అని చెప్పి, అట్లా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా కన్వర్జేషన్ క్రియేట్ చేసుకొని మీరు రాయాలి. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్. ఇదే ఎగ్జాక్ట్ చదువుకున్న మీరు ఆ సాంస్క్రిత్ కానీ ఇంగ్లీష్ కానీ ఎగ్జాక్ట్ చదువుకున్న 90% కవర్ అయిపోతుంది, మీరు ఎక్స్ట్రా చదవాల్సిన అవసరం ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.